వందనాలండి. దేవుని యొక్క మాటలు చెప్పకముందు మరి ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, జీవం గల దేవ జీవాధిపతి, నాయన క్రిస్మస్ దినాల్లో ఆనందమాసం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మరి పాపల కొరకు జన్మించినారు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం, సంతోషకర దినాలను బట్టి నీకు లేని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసే ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈ లోకంలో మనం ఒకరు జన్మిస్తే ఆ జన్మము ఇంటి వరకే పరిమితము, సంతోషం కలుగుతుంది. కానీ జీవం గల యేసయ్య మరి జన్మిస్తే సర్వలోకానికి, మానవాళికి సంతోషము, సమాధానము కలిగిస్తుంది. ఒకటి ఆరాధన. మరి క్రిస్మస్ ఆరాధన అంటే క్రిస్మస్ మాస్ అంటే ఆరాధన అండి. మరి ఆరాధించుట, మరి ఈ లోకములో మరి క్రిస్మస్కు మనము క్రిస్మస్ను ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి. మరి దేవుడు మన పాపాల నిమిత్తం ఈ లోకానికి వచ్చినాడండి. మరి మనం దేవుణ్ణి గణపరచాలి. ఒకటి ఆరాధన, రెండోది ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినారు. ఆయన లేకుంటే మనం క్షీణమైన బ్రతకలేము. ఆయన ప్రేమను బట్టి, ఆయన అనురాగాన్ని బట్టి మనము ఈ లోకంలో జీవిస్తున్నాం. మూడవది సమాధానం. మరి ఆయనకి ఇష్టలైన మనము భూమి మీద మనకు సమాధానము, నెమ్మది, శాంతి, సమాధానం మనకు ఉందని మరి వాక్యంలో మనం గమనిస్తున్నాం. అదేవిధంగా మరి సంతోషం మనకు ఎప్పుడు కలుగుతుంది? ఆయనలో మనం సంతోషించాలి, ఆయనలో వాక్యం చదవాలి, ఆయనలో ప్రార్థన చేస్తే మరి మన కుటుంబాలకు నెమ్మది, శాంతి, సమాధానం, దేవుని సన్నిధిలో మనం గడిపితే మనకు ఎంతో సంతోషం కలుగుచున్నది. మరి అదేవిధంగా ఇంకో మాట కూడా మనము గమనిస్తామండి. మరి ప్రార్థన దేవునితో మాట్లాడాలి. కమ్యూనికేషన్ అంటే మరి ఎవరి ద్వారా మనకు మరి వస్తుంది? మనకు ప్రార్థన జవాబు దేవుని ద్వారా మనకు ప్రార్థన మరి జవాబు వస్తుంది. ఆయనతో సంభాషణ చేయాలి, ఆయనతో మాట్లాడాలి. మరి దేవుడితో మాట్లాడితే దేవునితో పోరాడాలి, దేవుణ్ణి మనము గోజాడాలి. అప్పుడు దేవుడు మనకు ప్రతిదానికి, మన సమస్య, ఇరుకు, ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రతిదానికి మనకు సమాధానం ఇచ్చే దేవుడని మనము మరి వాక్యంలో గమనిస్తున్నాము. అది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును, మరలా మీరు ఆనందించండి అని. మనము వాక్యం ద్వారా మనము ఆనందించాలి, దేవుని సన్నిధిలో మనము ఆనందించాలి. ఇప్పుడు క్రిస్మస్ దినాల్లో మనము మన కుటుంబాలు సంతోషంగా దేవుణ్ణి గణపరచాలని మరి వాక్యంలో చెప్పబడుచున్నది. మరి చివరిగా ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు. భాషాంతరమున మరి ఇమ్మానుయేలు అంటే భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉండును అని వాక్యంలో చెప్పబడుతుంది. మరి దేవుడు గుల్లలకు తోడై ఉండును, మరియకు తోడై ఉండును, జ్ఞానులకు తోడై ఉండును. దేవుడు మనకు కూడా తోడై నీడగా మనకు ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడని ఈ కొద్ది మాటలు చెప్పుచు నేను ముగిస్తున్నాను.